అమ్మయ్యా శుభ్రం. ఏంటిది? ఇది వాళ్ళు వీళ్ళు తాగిచ్చారు ఈ డబ్బు, అందుకని కొంచెం శుభ్రం. అవును పిచ్చిదా, డబ్బు అంటే ఏంటో ఎందుకు ఆవిడకి ఎప్పటికీ తెలియదు. నువ్వు నోర్మై అనవసరంగా ఉన్నంతకాలం ఆవిడకి వంటగది దేవుడు కూడా, అందరూ పోయే కూడా ఆవిడకి మిగిలింది అవే కదరా. దుమ్ముగాడు లేకుండా ఆవిడ ఇన్ని పనులు చేసుకోగలిగదా? అదేంటయ్యా అలా అంటావు? నువ్వు లేకుండా నేను నువ్వు అవును ఇక వర్ధనమ్మా, ఇప్పుడు పార్శ్వపు తలనొప్పి అర్ధరాత్రి వచ్చింది అనుకో, వచ్చింది అనుకో, ఏం చేయాలి? ఏముంది, తమలపాకు కొంచెం కొబ్బరి నూనె రాసి నుదుటిని పెట్టుకో. ఇప్పుడు జుత్తు తెల్లబడకుండా నలబడాలంటే పలకాకుందా? మరి జలుబు లాంటి రోగాలు వచ్చాయనుకో, అప్పుడేం చేయాలి? కొంచెం పాలలో మిరియాల పొడి వేసి. ఇప్పుడు ఒక కూలోడికి ఒక రోజుకి 50 రూపాయలు, ఇద్దరు కూలోళ్ళు అయితే ఎంత ఇవ్వాలి? ఎంత? 50 రూపాయలు. ఆ 100లన్నీ కట్టకట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి రావాల్సినంత వరకు తీసుకుని మిగిలింది మనకి ఇచ్చేస్తారు. మన ఊళ్ళో చాలా మంచోళ్ళు రా. ఊరోళ్ళంతా అన్నట్టు నిజంగా పిచ్చిదే. ఎంత పిచ్చిది కాకపోతే మళ్ళా డబ్బులు ఆస్తులు కాకుండా నీకు తన మీద ఇసుమంతైనా ప్రేమ లేకపోయినా నీ మీద ప్రేమ చూపిస్తుందా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో అని చెప్పి తన ఆస్తిని మొత్తం రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు. సరే, నాకెవరి మీద ప్రేమ లేదు, మీకుందుగా నా మీద, ఆవిడకుందుగా. అదే ప్రేమతో ఆస్తి నా పేరు మీద రాసి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను మాత్రం ప్రేమ అభిమానాలు చూపించాలా? మీరు చూపించరా? అయ్యో అయ్యో, వద్దు కిట్టమ్మా, ఏడవకమ్మా. రే, వాడిని బాధ పెట్టకండి రా. వద్దయ్యా, ఏడవకయ్యా. మీ అమ్మ కన్నెలకే మా ఇల్లు ఇలా తగలబడిపోయింది. వద్దయ్యా, కన్నయ్యని తీసుకుని వెళ్ళిపోదాం. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా. నువ్వు రారైనా సరే, రేపు మనం కోర్టుకి వెళ్తున్నాం. వెళ్దాం. ఊరుకో సుకుమార్, పని జరుగుద్దన్నారుగా. ఏడుస్తే పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడు ఏడ్చేవాడిని. చే, అనవసరంగా లేట్ చేశాను. అంటే ఇందాక హార్ని మాకు కూడా యాక్టింగ్ వచ్చమ్మా. మంచి డ్రామాలు అడివి. నో, ఆర్టిస్ట్. ఓ హలో, ఎవరది? నా ప్రాపర్టీలోకి ఎంటర్ అయినట్టున్నారు. చిత్తం ప్రభు, కనుక్కు రాగలను. ఎవరండి? హాయ్, ఐమ్ దేవికి. మా నాన్నగారు దేవల్రాజు రాఘవరావు గారి కోసం దేవల్రాజు రాఘవరావు గారు అమ్మాయ. ఎవరంట? అదే అర్థంగా కొట్టుకుంటున్నాం. ఏయ్, ఇది మా మావయ్య. ఈ పక్కనున్న చిన్న పాప ఎవరు? ఇట్స్ మీ. ఓ, మా మావయ్యకి నువ్వేమవుతావు? హిస్ మై ఫాదర్. ఫాదరా? దేవల్రాజు రాఘవరావు గారు అమ్మాయి అంటే వర్ధనమ్మ గారి కొడుకు కూతురు. చట్ట ప్రకారం చూస్తే కొడుకు కూతురే అసలైన వారసురాలు కదా. అయితే ఈ ఆస్తికి అసలైన వారసురాలు వచ్చేసింది. ఆ ఫోటో ఇది. అప్పుడేమన్నా? మీ నాన్న పోయి 6 నెలలు అయింది.